ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనము. రాబో కాలమందు నీకు మేలు కలుగునన్న నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి స్వదేశానికి వచ్చేదారు. ఇదే యెహోవా వాక్కు అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మ ప్రార్థన చేశాను. వేయి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాను. వెంటనే షడుచుకున్నాను చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు మరి నమ్మదగిన వాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చి దేవుడు అనమాట. మన ప్రియులైన వారు మరి దూరదేశంలో ఉన్నారేమో, వాళ్ళు రాబోయే కాలంలో మరి తిరిగి మన దేశానికి రప్పిస్తాను అంటున్నారు అనమాట. నమ్మిక మాత్రం ఉంచమంటున్నారు అనమాట. నమ్మిక మాత్రం నా మహిమను మీరు చూస్తారని అంటున్నారు అనమాట. దేవుడు తాను సృజించిన జనుల కంటే నీ కీర్తి కలగనట్టు నేను హెచ్చిస్తా అంటున్నారు. ఆయన సెలవు వచ్చినట్లు నిజుడే నువ్వు జనమై ఉన్నావు అంటున్నారు. అవునండి, మనల్ని దేవుడు ప్రతిష్ఠించుకున్నారు. ఎవరైతే ప్రతిష్ఠించుకున్నారో ఆయన పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు అనమాట. నన్ను కూడా మరి 40 రోజులు ఇంద్ర 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 అని 3 సార్లు పేరు పెట్టి పిలిచి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాయించారండి. పెద్ద హస్తంతో పెద్ద అక్షరాలు అనమాట. భయపడక నేను తోడై ఉన్నా అని చెప్పేసి ఆ విధంగా మరి మనల్ని ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తుంది అనమాట. మన పేరు పెట్టి పిలుచుకున్నాం కాబట్టి మనల్ని చేయి విడవాడు అనమాట. మన ఆయన రక్తం కడుక్కున్నారు అనమాట. అవునండి, దేవుడు మరి ఆకాశం నుంచి ఆయన రక్తం బొట్లు నా మీద పడుతున్న ప్రతి ఒక్క పాపం కడిగేసాను. నీతి ఎర్రని రక్తంలో తెల్లగా అక్షరాలు రాయించారనమాట. మనం మహోన్నతుడైన దేవుని నివాసాలను చేసుకున్నాం కాబట్టి, ఆయన స్వశక్తిని నేను విశ్రమిస్తున్నాం కాబట్టి ఆ సైన్యంలో కాదు ఏ అధిపతి యెహోవా మనకు తోడుగా ఉంటా అంటున్నారు. యాకోబుకు దేవుడు మనకు ఆశ్రయం ఉంటా అంటున్నారు. మనల్ని ఏమాత్రం ఎన్నడూ ఎడబాయనని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. మా యెహోవా మన ఇద్దరు నుండి సర్వరోగం తొలగించేస్తా అంటున్నారు. మనం ఎరిగిన ఐగుప్తు క్షయవ్యాధి దురపరిచి కఠినమైన క్షయవ్యాధిని దురపరిచి ద్వేషం పంపిస్తా అంటున్నారు. విశ్వాసమైన ప్రార్థన రోగం స్వస్థపరుస్తుంది అన్నారు. ప్రభుత్వం లేపుతా అన్నారు. అతను పాపం చేసిన పాప క్షమాపణ అంటారు అన్నారు అనమాట. దేవుని మహిమరిచి ఆయన వాగ్దానం చేసింది నెరవేర్చు సముద్రం రూఢి విశ్వసించి మన విశ్వాసం వలన బలమును అందాలన్నమాట. నిత్యంగా మన దుర్దశను మరుస్తావు, దాటిపై నీరు జ్ఞాపం చేసుకుంటావు అని అంటున్నారు. ఈ వాగ్దానం 40 రోజున ఖచ్చితంగా ఈ వాగ్దానం మరి బైబిల్ తీసి మరి వాటి కింద అండర్లైన్ చేసి మరి చేయించారండి. ఏ గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం అనమాట. ఈ విధంగా మరి దేవుడు మరి అంతటి మీద ఆయన నిత్యానందం ఉంటుంది. పగలు ఎండగానే కాదు ఆశ్రయంగా పర్ణశాల ఒకటి ఉంటుంది అనమాట. ఆయన ఒక నూతనంగా చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడే అది మొలిచిన అంటున్నారు. అరణ్యంలో త్రోకలు చేసి దేవుడు, నదులు పాలు చేసి దేవుడు అనమాట. ఆ కాలం మనం చూచుండగా మనల్ని చెల్ల నుంచి రప్పిస్తా అంటున్నారు. మనల్ని సమకూర్చిన తర్వాత మనల్ని నడిపిస్తా అంటున్నారు. నిజంగా భూమి మీద జనులందరికీ నీ ఖ్యాతి మంచి పేరు తెప్పిస్తా అంటున్నారు. యెహోవా నేను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేను రక్షించే దేవుడిని అంటున్నారు. నీ ప్రాణ రక్షణ ఈ విధంగా ఈగుప్తు నీకు కూర్చి చేయను అంటున్నారు. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవు వచ్చింది కనుక మీరు బ్రతుకున్నట్లు మీరు మీలో జీవ తెరపిస్తా అంటున్నారు అనమాట. ఆయన మనకు సహాయుడు ఆకాశం నుండి వస్తానంటున్నారు అనమాట. ఇది మనుషులకు అసాధ్యం కాదు, నాకు అసాధ్యం కాదన్నారు. దేవునికి సమస్తం సాధ్యం అని చెప్పేసి ఇది మాట్లాడుతున్నారండి. నా వల్ల ఎదురుగలుగుద్ది అంటున్నారు. ఆయన దేవుడు యథార్థవంతుడు అనమాట. యెహోవాకు నిర్మలం అనమాట. తనంతా శరణి వచ్చిన వారందరికీ ఆయన కీడేవన్నమాట. నేను మోషే తోడినట్టు మీకు కూడా తోడుగా ఉంటాను. ఇశ్రాయేల్ అందరూ ఉన్నట్లు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేసి మొదలు పెడతాను. యెహోవా బైబిల్ గారి చుట్టూ ఆయనతో కావాలని రక్షిస్తాను అని అంటున్నారు అనమాట. లోపలికి వచ్చినప్పుడు దీవం పడితే వెళ్ళినప్పుడు దీవం పడతామని అంటున్నారు. ఎందుకంటే పాపను విమోచింపబడి దేవుని దాసులైనాం కాబట్టి పరిశుద్ధి కలిగే మనకు ఫలం అంటున్నారు. దాని అంతం నిత్యం అని చెప్పేసి దినం మరి మనకి మంచి వాగ్దానం ఇస్తున్నారండి. రాబోకాలం మంది మనకు మేలు కలుగుతున్నారు. నమ్మిక మాత్రం ఉంచుకున్నారు. నీ పిల్లల్ని తిరిగి స్వదేశానికి రప్పిస్తాను. ఇది యెహోవాని వాగ్దానాన్ని ఈరోజు మన వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుల సరస్వతమైన ఘనమైన మనకు లేదు సౌతనాథండి. అది మీద ప్రపంచం ప్రతి ఒక్క పెట్టిన పేరు పెట్టి న్యాయం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టి నాకు తెలిసిన కోరికలు తెచ్చండి. బిడ్డలు మంచి నిద్రశైలి నిర్దేవులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది పరిస్థితుల వారికి ఆది సహాయం తెచ్చండి. అనారోగ్యం స్పర్శండి. వేదలంతా కొరకు వచ్చి పొందిన వారిని అతండి. రక్షణ మార్గం తెచ్చండి. మనం త్వరగానే మీద సిద్ధపడ్డ కృపచమని అతి పిల్లలు బాగా దయచేయమని మా ప్రభు పిలుచుడు నేసుక్రీస్తు పరిస్థితి నామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.